అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హార్డెన్స్ వరల్డ్ తెలుగు. ఈరోజు వంకాయ టమాటా బజ్జీ చూడబోతున్నామండి. ఇది తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చేసుకునే రెసిపీ అండి. ఇంకా ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇవి 1/4 కిలో వంకాయలండి. వీటిని సన్నగా తరిగి నీళ్ళలో వేసి ఉంచుకోండి. నూనె వేడెక్కిన తర్వాత వంకాయలు వేసుకోండి. దీన్ని ఒకసారి కలపండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇది 4 మిరపకాయలు 2గా తుంపి వేస్తున్నానండి. మీరు కారానికి తగినట్టు వేసుకోండి. ఇది ఒక చిన్న ఉల్లిపాయ అండి. ఇప్పుడు పసుపు కొద్దిగా వేసుకోండి. దీన్ని బాగా కలపండి. మూత పెట్టి 1 మినిట్ మగ్గించండి. ఇలా మగ్గుతుందండి. 1 మినిట్ 50% వరకు ఇలా మగ్గిపోతుందండి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవాలండి. ఇవి చిన్న సైజు 2 టమాటాలండి. దీన్ని బాగా కలపండి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. చింతపండు వేసుకోవాలండి. పులుపు ఆల్రెడీ మనకు టమాటోలో ఉంది కాబట్టి తక్కువగా వేసుకోండి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి చాలు. ఎక్కువ నీళ్ళు దీనికి అవసరం పడదండి. మూత పెట్టి ఉడికించండి. ఇలా 2 మినిట్స్ ఉడికిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలండి. ఇది ఉడకలేదు కాబట్టి నేను ఇంకొక 2 మినిట్స్ ఉడికిస్తున్నానండి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి కలిపి చూడాలండి. అంతా ఉడికిపోయిందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో మెదుపుకోవాలండి. నేను మీకు చూపించడం కోసము ఇలా స్టవ్ మీదనే పెట్టి మెదుపుతున్నానండి. కొంచెంసేపు మెదిపితే అది చాలా మెదిగిపోతుందండి. అంతేనండి, మనకు వంకాయ టమాటా బజ్జీ తయారైపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది అన్నంకి, సంగటికి, ఇడ్లీకి కూడా చాలా బాగుంటుందండి. ఇది తయారు చేసుకొని మీరు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్